వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. విశ్వనాథ్ గారిని వాహిని స్టూడియోస్లో వెరీ ఫస్ట్ టైం చూసారు. ఆ తర్వాత అక్కడే కంటిన్యూ చేయాలనిపించిన విశ్వనాథ్ గారితో శంకరాభరణం 77 77 స్టార్ట్ అయింది, 78 రిలీజ్ అయింది. ఆ పిక్చర్కి నాకు లెటర్ రాశారు మా గురువు గారు. నేను ఒంగోలు ఉన్నాను. ఒంగోలు తుఫానికి మన ఇల్లు పడిపోయింది. ఆయనతో ఏంటి చాలా భయంగా ఉంటుంది ఆయన చూస్తే చెట్లు ఎవరికైనా సీరియస్గా వెరీ సీరియస్గా ఉంటారు. కమలాసన్ అయినా కొత్త అబ్బాయి అయినా ఆయన సేమ్ ఫీలింగ్ ఉంటుంది. ప్రతిసారి సినిమాకి ఏదన్నా కొత్తగా నటీనటుల్ని తీసుకోవాలనుకున్నాయి ఆయన భుజం మీద చెయ్యేసి చూస్తారు. వాళ్ళు జంధ్యం వేసుకున్నారా లేదా మనవాడా కాదా అని చూసి మాత్రమే తీసుకుంటాడు అనేటువంటి ఒక విమర్శ లాంటిది కనిపించేది కదా. గీతాకృష్ణ పెట్టినాడు కదా, గీతాకృష్ణ నాయుడు ప్రతి ఒక్కరికి ఇచ్చారు. సోమబాబు ఏమన్నా బ్రాహ్మణ కాదు కదా, కవిత బ్రాహ్మణ, వాణిశ్రీ బ్రాహ్మణ. శంకరాభరణం తర్వాత కమల్ హాసన్తో చేశారు, చిరంజీవి గారితో చేశారు, తర్వాత భానుచంద్ర గారితో చేశారు. ఇన్ని సినిమాలు చేస్తూ ముందుకు వెళుతూ ఉన్నప్పుడు కూడా ఏమనిపించేది మీకు అప్పుడు? ఆ టైంలో అయితే దాంతో లేరు మీరు. శంకరాభరణం కలిపి నా కళ్ళీళ్ళు వచ్చేసింది, నేను చేయలేకపోయింది. తుఫాన్ వచ్చింది, మన ఇల్లు లేదు, మాకు ఎట్లా వస్తుంది, నేను రాలేదు కదా. సవేరా హోటల్ పైన షూటింగ్ జరిగింది ఒక రోజు సోమబాబు గారితో. సోమబాబు వాణిశ్రీ అప్పుడు క్లాప్ ఇచ్చాడు నాకు ఫస్ట్ టైం. అది పెట్టి పాటలు పెట్టి అబ్బా అన్నాడు సోమబాబు. ఏమై ఎందుకు ఇచ్చావు క్లాప్, నీకేమో నామోషన్ క్లాప్ కొడితే ఎగ్జాక్ట్ వర్డ్స్ యూజ్ చేస్తాను. ఈ నండ్రి విజయ్ వచ్చి కలవేశ్వరా అన్నాడు. నేను ఒక అనగొండి మాట అన్నాను, తప్పనే తెలియదు, భగవంతుడు క్షమించాలి మా గురుగారు ఎక్కడున్నా. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్స్ వెరీ స్పెషల్ ప్రోగ్రామ్ తెర వెనుక కథలు. స్వాతిముత్యం, శంకరాభరణం, సిరిసిరిమువ్వ, సాగర సంగమం, స్వరాభిషేకం, ఇవన్నీ సినిమాలు ఒక ఇండియన్ క్లాసిక్స్, ఎవర్ గ్రీన్గా ఎప్పటికీ నిలిచిపోతాయి. సగర్వంగా భారతీయ సినీ ప్రేక్షకులంతా తలెత్తుకొని పదే మళ్ళీ చూడాలనుకునే సినిమాలు. ఈ సినిమాల్ని నిర్మించినటువంటి కె విశ్వనాథ్ గారి దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసినటువంటి సీనియర్ డైరెక్టర్ వివి రాజు గారు ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు. రాజు గారు నమస్కారం అండి. నమస్కారం. ఇప్పుడు మీరు విశ్వనాథ్ గారిని వాహిని స్టూడియోస్లో వెరీ ఫస్ట్ టైం చూసారు. ఆ తర్వాత అక్కడే కంటిన్యూ చేయాలనిపించిన విశ్వనాథ్ గారితో కంటిన్యూ అంటే నాకు సిచ్యువేషన్ ఇస్ లైక్ దట్. నేను పనిచేసిన కేమ్ త్రూ డివిఎస్ ప్రొడక్షన్స్. అవును, డివిఎస్ వారు అప్పటికే మంగమ్మ శబద, తిక్కశంకరయ్య, పిడుగురాముడు, గండికోటరాసం, చిన్నాడు స్నేహితులు సినిమా తీస్తున్నారు ఎన్టీఆర్ తోటి. ఈయనతో ఒక సినిమా తీశారు చిన్నాడు స్నేహితులు అని మా గురుగారితో. ఇది రెండో సినిమా జీవన్ జ్యోతి, సెకండ్ పిక్చర్ విశ్వనాథ్ గారికి డివిఎస్లో. నేను డివిఎస్ ద్వారా వచ్చా కాబట్టి నేను విశ్వనాథ్ గారు బయట పిక్చర్లు కాకుండా నువ్వు డివిఎస్లో చేసే పిక్చర్లు అంటే నువ్వు చేయన్నారు నన్ను. అందువల్ల అక్కడ డివిఎస్ వారు ప్రొడ్యూస్ చేసే పిక్చర్లు అంటే నేను చేసుకుంటూ వచ్చా వరుసగా. జీవన జ్యోతి, జీవిత నౌక, కాలాంతకులు, ప్రెసిడెంట్ పేరమ్మ, అల్లుపట్టిన భర్తం, ఇలాగ అన్నీ చేసుకుని వచ్చాను. శంకరాభరణం విషయం మీరు చెప్పారు కదా ఇందాక. శంకరాభరణం 77 77 స్టార్ట్ అయింది, 78 రిలీజ్ అయింది. ఆ పిక్చర్కి నాకు లెటర్ రాశారు మా గురుగారు. నేను ఒంగోలు ఉన్నప్పుడు. ఒంగోలు తుఫానికి మన ఇల్లు పడిపోయింది. ఎలాగంటే మాకు స్థలం పెద్దదే ఉంది, 3,000 గజాల స్థలం ఉంది మా నాన్నగారిది. దాంట్లో గోడలేమో మనవి ఉన్నాయి, పైన కప్పు ఏమో పూరి కప్పు వేశారు. పూరి అంటే గడ్డితోటి కట్టారు ఆశ్రమాలలాగా. మన కప్పు ఎగిరి పక్కింట్లో పడింది, పక్క వాళ్ళ రైస్ మిల్లో పడింది పోయి. మన కప్పు ఎగిరిపోయింది. అంటే అంత పెద్ద తుఫాన్, అంత గాలి వచ్చింది, చాలా భయంకరమైన తుఫాన్ వచ్చింది. ఊళ్ళన్నీ ఇల్లు పడిపోయి కరెంట్ స్తంభాలు మెలికి తిరిగిపోయి అట్లా అయిపోయింది మన ఇల్లు. మేము ఇంట్లో ఉండలేక చేతులు పట్టుకొని వేరే ఇంకో చోటుకి వెళ్ళాం, పెద్ద బిల్డింగ్లోకి. అప్పుడు మన ఇంట్లో 2 లక్షల డబ్బు ఉంది, మన ఆవులు ఉన్నాయి, గేదెలు అన్నీ ఉన్నాయి. వాటిపైన పడింది కొట్టం, దానికి ఏం కాల. ఈ డబ్బు కూడా ఉంది అక్కడ. ఆ డబ్బుకి అప్పుడు బిల్డింగ్ వచ్చేదే, 2-3 బిల్డింగ్లు వచ్చేది. మా నాన్నగారు ఎవరు ఇంత డబ్బు ఉండి కూడా మనం తెలాల్సి వచ్చింది కదా అని అప్పుడు ఇప్పుడుండే బిల్డింగ్ కట్టారు అదే ఊర్లో, ఒంగోలులోనే, మెయిన్ రోడ్లోనే. మెయిన్ రోడ్ డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్కి ఎదురే మన ఇల్లు. అయితే శంకరాభరణం లెటర్ రాశారు మా గురుగారు రమ్మని. నేను అప్పుడు ఈ విషయం రాశా, గురుగారు తుఫాన్ ఉంది అందులో రాలేకపోతున్నాను అంటే. అప్పుడు నాకు బదులు వెంకటేశ్వరరావుని కోతను పెట్టుకున్నారు, నేను చేయలేకపోయా. అయితే ఇప్పుడు ఎస్ సెంటిమెంట్తో ఉన్నటువంటి సినిమాల్లో మీరు లేరు, అసలు మీకు చేయలేదు. వాళ్ళు జీవన్ జ్యోతి, జీవిత నౌక, కాలాంతకులు, ప్రెసిడెంట్ పేరమ్మ, చిన్ననాటి స్నేహితులు, చిన్ననాటి నుంచి నేను అప్పటికి లేరు. నెక్స్ట్ పిక్చర్ కానీ వచ్చా కదా. ఎలా ఉండేది అప్పటికి కూడా విశ్వనాథ్ గారిది? మామూలుగా ఇప్పుడు ఎస్ సెంటిమెంట్, శంకరాభరణం, అంతకుముందు చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తు, శంకరాభరణం ఒక ఎత్తు. ఆత్మగౌరవం ఆత్మగౌరవం ఫస్ట్ పిక్చర్.
శారద ఉమ్. అవన్నీ ఉన్నాయి. చిన్న కూడా ఎస్ కాదు కదా, కాదు. సీతలు వచ్చింది కదా. కాకపోతే ఆ తర్వాత శంకరాభరణం దగ్గర నుంచి వచ్చినటువంటి సినిమాలన్నీ కూడా కాదు. సిరిసిరి మువ్వ, సాగర సంగమం, అవన్నీ స్వర్ణ అంటే కమలం, ఒక శృతి సెంటిమెంట్. లయలు. అవును. ఆ తర్వాత ఆయనకి ఎందుకంటే ఫస్ట్ ఎస్ పేరుతో ఉండడానికి నేషనల్ అవార్డు వచ్చింది. అందుకని ఆయన అప్పటి నుంచి శారద అవార్డు వచ్చింది కదా, అవును. అప్పటి నుంచి ఆయన ఎస్ కంటిన్యూ చేశాడు. ఆయన దానికోసమే చేశాడు ఉమ్. అంతే. ఆయనతో ఏంటి చాలా భయంగా ఉంటుంది ఆయన చూస్తే సెట్లు ఎవరికైనా కానీ. హ. సీరియస్గా వెరీ సీరియస్గా ఉంటారు ఆయన. అదే మూడ్లో ఉంటారు. ఎవరైనా ఆర్టిస్ట్ని చూడరు ఆయన. ఉమ్. సెట్లోకి వస్తే క్యారెక్టర్సే ఆయనకి అంతే, మనుషులు కనపడరు, ఉమ్. క్యారెక్టర్సే కనపడతాయి. అతను క్యారెక్టర్లా చూస్తాడు. ఆ క్యారెక్టర్లో ఎంత గొప్పవాడు, కమల్ హాసన్ వేశాడా లేదా కొత్త వాడు సేమ్ ఉంటుంది డీలింగ్. ఉమ్. డిఫరెన్స్ ఉండదు. కమల్ హాసన్ అయినా కొత్త అబ్బాయి అయినా ఆయన సేమ్ ఫీలింగే ఉంటుంది. ఆ క్యారెక్టర్ నా క్యారెక్టర్ ఇలా ఉండాలి అనుకుంటే అలాగే మలుస్తారు ఆయన. ఉమ్. ఇంత తేడా వచ్చినా ఒప్పుకోరు, ఒక అక్షరం కూడా మార్చరు. రాసిందాన్ని ఆయనే, జనరల్గా కథలన్నీ ఆయనే ఉంటాయి, అవును. బయట కథలు తీయరు ఎక్సెప్ట్ 1 or 2. జీవన్ జ్యోతి అయింది కాదు, ఉమ్. మాది రామలక్ష్మి గారు, కె రామలక్ష్మి గారు రాశారు. ఇంకేదో 2-3 ఉన్నాయి, ఉమ్. మిగతాన్ని ఆయనే ఉంటాయి, బయట కథలు చేయరు ఆయన. ఇప్పుడు శంకరాభరణం సినిమా దగ్గర నుంచి ప్రతిసారి సినిమాకి ఏదన్నా కొత్తగా నటీనటుల్ని తీసుకోవాలనుకున్నా, హీరో హీరోయిన్లను వాళ్ళని తీసుకోవాలనుకున్నా కానీ ఆయన భుజం మీద చెయ్యేసి చూస్తారు. వాళ్ళు జంధ్యం వేసుకున్నారా లేదా, మనవాడా కాదా అని చూసి మాత్రమే తీసుకుంటాడు అనేటువంటి ఒక విమర్శ లాంటిది కనిపించేది కదా. కల్పించారు. కరెక్ట్ కాదు మరి, అట్లా చూడరు. నన్ను పెట్టుకున్నాడు కదా, సరే నేను తిరుగు డివిఎస్ వచ్చాను కాబట్టి పెట్టుకున్నాడు. గీతాకృష్ణ పెట్టుకున్నాడు కదా, గీతాకృష్ణ నాయుడు పెట్టుకున్నారు. అలా ఎంతోమంది పెట్టుకున్నారు ఆయన దగ్గర. అందరికీ వేషాలు ప్రతి ఒక్కరికి ఇచ్చారు. సోమన్ బాబు ఏమన్నా బ్రాహ్మణ కాదు కదా, కవిత బ్రాహ్మణ, వాణిశ్రీ బ్రాహ్మణ కాదు కదా. ఆర్టిస్టులు ఎవరినైనా తీసుకుంటారు. ఈవెన్ టెక్నీషియన్లు కూడా ప్రత్యేకంగా చూడరు. అంటే కొన్ని చోట్ల అలా ఫీల్ అయ్యేవారు ఆయన. ఎప్పుడంటే ఆ పిక్చర్ ప్రత్యేకంగా భాషకు సంబంధించి ఉంటే ఉచ్చారణతో బాగుంటుంది వాళ్ళకని ఒక నమ్మకం ఆయనకి. అందువల్ల కొన్ని రకాల పాత్రలకి ప్రత్యేకంగా బ్రాహ్మణే అయితే బాగుంటుందని ఆయన ఫీల్ అయ్యేవారు. అది తప్పు కూడా లేదు, డైరెక్టర్ చేయొచ్చు అట్లా. నేను కూడా చేసే అట్లా ఉంటే. నేను బ్రాహ్మణ్ కాదు కదా, మరి నా కబీర్లో ఈచ్ సీన్లో ఒక బ్రాహ్మణు ఒక ముస్లింని పెట్టుకున్నా కావాలని. అది హిందూ ముస్లిం యూనిటీ గురించి పిక్చరు. సగం మంది బ్రాహ్మణే ఉంటారు నా దాంట్లో. మరి అది ఎట్లా, అది డైరెక్టర్ క్యారెక్టర్కి ఎవరు ఇమాజిన్ చేసుకుంటే వాళ్ళని పెట్టుకోవాలి. కుల మతాలతో సంబంధం లేదు. మా గురుగారు పాత్రను బట్టే కూడా చూసేవారు. అది ఎందుకంటే భాష గురించే, కులం గురించి కూడా కాదు. నాన్ బ్రాహ్మిన్స్ దాదాపు ఒక 100 మంది పనిచేశారు ఆయన దగ్గర. కానీ ఉచ్చారణ పర్టికులర్గా కావాల్సినప్పుడు మాత్రం ఒక బ్రాహ్మణ్ క్యారెక్టర్ని నాన్ బ్రాహ్మణ్కి ఇస్తే ఉచ్చారణ బాగుండదేమో అని ఆయనకి ఒక అనుమానం ఉంది. అయితే మీరు చేసిన సినిమాలు, ఆ తర్వాత విశ్వనాథ్ గారు చేసినటువంటి సినిమాలు అన్నిట్లలోనూ మన సంస్కృతి సంప్రదాయాలు కనిపిస్తాయి, సంగీతం కనిపిస్తుంది, నృత్యం కనిపిస్తుంది, లలిత కళలు కనిపిస్తాయి. మీరు చేసిన వాటిల్లో ఎందుకు లేదు? ఆ తర్వాత ఎందుకు సడన్ గా అట్లా టర్న్ అయిపోయారా? వెరీ గుడ్ క్వశ్చన్ అమ్మా, ఇది బాగా అడిగావు నువ్వు. ఎవరు అడగలేదు ఈ క్వశ్చన్. నాకు తెలుసు, నాకు మాత్రం తెలుసు అది ఎందుకు అలాగనేది. మా గురుగారు చెప్పేప్పుడు నేను ప్రత్యక్షం నాకు ఉన్నా కాబట్టి నాకు తెలుస్తుంది. ఆయన చెప్పేవారు మా గురుగారు, నేను బయట సినిమాలు చేస్తున్నప్పుడు నాకు ఫ్రీడమ్ ఇవ్వడం కాదు, నాకు ఫుల్ ఫ్రీడమ్, నా ఇష్టం వచ్చినట్టు ఉండేది. ఇక్కడ కూడా ఫ్రీడమ్ ఇస్తారు డివిఎస్లో కూడా, కానీ నేను ఐ డోంట్ టేక్ ఫ్రీడమ్. నాకు ఎందుకంటే రాజుగారు అంటే గౌరవంతో కూడిన ఒక రకమైన వినయంతో కూడిన గౌరవం ఉంది ఆయన మీద. అందువల్ల ఇక్కడ నేను కొత్తలా ఫీల్ అవుతాను ప్రతిసారి. నేను కథ నాదే ఉండాలి అనలేను ఆయన ముందు. ఆయన ఇచ్చిన వాళ్ళు డిస్కస్ చేసి అందరం కలిసి చేస్తాము. అందువల్ల పర్టికులర్గా ఆయన ఈ నెవర్ మైండ్ అబౌట్ ది టైటిల్ ఆర్ ది సబ్జెక్ట్ హియర్. డివిఎస్ సంస్థలో యూనిట్ ఉంటుంది మాకు, కథా చర్చలు ఉంటాయి. ఆ యూనిట్ సెలెక్ట్ చేసిన దాన్ని కూడా ఆయన ఒప్పుకునేవారు. జీవన్ జ్యోతి అలాగే చేసిందే. జీవితంలోకి మాత్రం ఆయన కథే, విశ్వనాథ్ గారే. కాలాంతకులు యూనిట్ కథ, ప్రెసిడెంట్ పేరమ్మ దాసం గోపాలకృష్ణ గారి కథ. దానిలో మా గురుగారు లైఫ్ మొత్తం మీద ఒక అక్షరం కూడా కొట్టేయకుండా తీసింది ప్రెసిడెంట్ పేరమ్మ. బాగా ఆడింది పిక్చర్, 150 days ఆడింది. ఎందుకంటే ఆ భాష మనకు రాదు కదా అనేవారు మా గురుగారు. దానిలో ఎలా ఉంటాయి, నిన్నెవరు నమ్ముతారు, బరంపొలం బాతుపిల్లవి, నీకేం తెలుసా కొల్లేడి కొక్కిరాయి, ఇలా ఉంటాయి భాషలు. ఈ మనం రాయలేం కదా, మనం తాకొద్దు, ఆయన రాసుకొని అలాగే తీసేద్దాం. ఒక అక్షరం కూడా మార్చలే. ప్రెసిడెంట్ పేరమ్మలో మా గురుగారు ఒక అక్షరం కూడా పెట్టలే, అన్ని రైటర్ రాసినవి తీశారు. అంటే భాష మనం అట్లా అర్థం కాదు కదా, అది అటువంటి భాష రాయలేం కాబట్టి అని ఆయన చేశారు. అలాగే సముద్రాల గారు ఎక్కువ రాశారు మాకు, జూనియర్ సముద్రాల రాఘవాచార్య వాళ్ళ నాన్నగారు పెద్ద సినిమాలన్నీ చేసిన వారు. పాండురంగ మహత్యం,
వెంకటేశ్వర వైభవ్ ఆయన వాళ్ళ అబ్బాయి జూనియర్ సముద్రాల, ఈయన కూడా చాలా మంచి సినిమాలు చేశారు. ఈ జూనియర్ సముద్రాల ఇద్దరు క్లాస్మేట్స్ మా గురుగారు, ఒరే అనుకుంటారు ఇద్దరు. అయితే సడన్ గా మీరు చేసిన తర్వాత మళ్ళీ శంకరాభరణం నుంచి ఒక సరికొత్త ట్రెండ్ అనేది, అంటే ఆయనకు ముందు నుంచి సంగీతం, లలిత కళలు, నాట్యం ఇలాంటి వాటి మీద ఇష్టం ఉండేదా విశ్వనాథ్ గారికి? ఇష్టమే, ఎప్పుడు ఇష్టమే. సంస్కృతి మీద చాలా ఇష్టం. సంస్కృతి సంప్రదాయం సంగీతం ఇది ఆయన లక్ష్యాలు అంతే. వాటి కోసమే మనం చేయాల్సిన అని అనేవారు ఆయన ఎప్పుడు కూడా. తర్వాత ఇప్పుడు ఏంటంటే ఈ సినిమాల్లో అనుభవాలు చెప్పాలి కదా. అవును కదా. మీరు శంకరాభరణం నుంచి ఇంకా ఆ తర్వాత ఏ సినిమాకి విశ్వనాథ్ గారితో చేశా? పనిచేశారు? అల్లు పట్టిన భరతం దానికి బదులు ఆల్టర్నేటివ్ ఫర్ శంకరాభరణం ఈజ్ అల్లు పట్టిన భరతం. అల్లుడు పట్టిన భరతం ఫ్లాప్ పిక్చర్. అప్పుడు నన్ను అడిగారు, రాజు ఎలా ఉందమ్మా అది చూసాక శంకరాభరణం చివరిలో వచ్చాను, లాస్ట్లో వచ్చాము, అది అయిపోయిన తర్వాత మా గొడవలు అయినాక వచ్చాను, చూశాను అక్కడ షూటింగ్కి వెళ్ళాను, ఇక్కడ వెళ్ళేవాడిని. అడిగారు నన్ను, రాజు ఎట్లా ఉందమ్మా షూటింగ్ అంటే, అక్కడికి వెళ్తే ఒక స్వర్గంలోకి వెళ్ళినట్టుంది, ఇక్కడికి వెళ్తే నరకంలోకి వెళ్ళినట్టుంది. ఏంటి గురుగారు చూడలేకపోతున్నాను, నీకు ఉందా దేవ్యం, అదేంటిది ఎవరి సినిమానే కదా అనేవాళ్ళు. నేను చేసిన సినిమానే కదా మనం ఏంటిది మన తేడా ఏంటి అనేవాళ్ళు. కాదు గురుగారు ఇక్కడ అటువంటి ఫీల్ రావట్లేదు, ఇక్కడ మామూలుగా ఉంది అని చెప్పేవాడిని ఆయనతోటి. ఆయన ఇక్కడ ఈ అనకూడదు కానీ పెద్దవారు కాబట్టి అంత ఇన్వాల్వ్మెంట్ ఉంది, కానీ అంత లవ్ చేయలే ఈ సబ్జెక్టుని ఆయన. అల్లుడు పట్టిన భరతమా? శంకరాభరణాన్ని తను ఎంత అయితే ప్రేమించారో అంతలా దీని ఫోకస్ పెట్టలేదు. ఎందుకంటే ఆయన నచ్చలేదు అంటే కథ, ఈ కథ కూడా ఆయనది కాదు. ఆయన చెప్పిన కథ ఒప్పుకో. శంకరాభరణం మాకు చెప్పాడు ఆయన, ఎవరు తెలియదు ఈ విషయం. శంకరాభరణం కథ డివిఎస్ రాజు గారు చెప్పారు ఆయన. రాజుగారు మనం తిద్దాం నెక్స్ట్ పిక్చర్ అని. ఎప్పుడు 76 జీవితంలో ఒక కాలాంతకులు అయిన తర్వాత, 77 కాలాంతకులు అయిపోయిన తర్వాత శంకరాభరణం కథ చెప్పారు. ఎందుకని ఒప్పుకోలేదు రాజుగారు మరి? ఇవి ఏంటో విశ్వం గారు ఇవన్నీ శంకర శాస్త్రులు ఇవన్నీ చూస్తారంటారా అన్నాడు. ఆ ఏజ్ ఏంటి, వాళ్ళేంటి, అసలు ఈ సినిమా ఏంటి అన్నాడు ఆయన. అంటే అప్పటికి మా గురుగారు మనసులో ఈ కథ కూడా అంత పూర్తిగా ఫామ్ అవ్వలే. శంకరాభరణం అంత పూర్తిగా కూడా చెప్పలే ఆయన. చెప్పేప్పుడు కూడా నాకు తెలుసు కొంచెం, అంటే చెప్పారు కొంచెం బేసిక్ లైన్ చెప్పారు, అదే ఆయనకు నచ్చలేదు. దానికి బదులుగా ఈ అల్లుపట్టిన భరతం యూనిట్ తయారు చేసింది మా యూనిట్, డివిఎస్ యూనిట్. ఆర్కే ధర్మరాజు, దాసం గోపాలకృష్ణ గారు, నేను, అందరూ ఉండేవాళ్ళు. వీళ్ళు సెలెక్ట్ చేసింది అది అల్లుపట్టిన భరతం. అయితే ఇప్పుడు శంకరాభరణాన్ని డివిఎస్ రాజు గారు ఒప్పుకోకపోయేసరికి పూర్ణోదయకి వెళ్ళారు, ఏడిది నాగేశ్వరరావు గారి దగ్గరికి. అవును, నాగేశ్వర సార్ అసలు ఎదురు చెప్పేది అలవాట్లేదు ఆయనకి. ఆయన ఏం చెప్తే ఓకే అలా ఉండేది, అందువల్ల అది యాక్సెప్ట్ చేశారు. అప్పుడు ఏమన్నారు, అంత సూపర్ హిట్ అయింది అంటే సినిమా అయితే చేశారు, రిలీజ్ అవ్వడానికి చాలా చాలా కష్టపడాల్సి వచ్చింది, ఆ తర్వాత సూపర్ హిట్ అయింది. డివిఎస్ రాజు గారు ఏమన్నారు అప్పుడు? ఏమంటారు ఇంకా ఏమన్నారు ఆయన, పిక్చర్ పోయిందండి అన్నాడు విశ్వం గారు. విశ్వనాథ్ గారు వచ్చి రాజుగారు పిక్చర్ ఏమో పోయింది మంది అల్లుపట్టిన భరతం, నాకు చాలా బాధగా ఉంది అన్నారు ఆయన. పోయిన విశ్వం గారు ఫ్రెష్గా కూడా తీసుకున్నానండి అన్నట్టు రాజుగారు. శంకరాభరణం గురించి మాట్లాడలేదు అసలే. అయితే అవన్నీ మంచిదే కదా, మన అదృష్టం అది, మనకి ఇది ప్రాప్తం అంతే. రాజుగారు అట్లా అనేవాడు కదా, తొందరపడే అని అంటే అలవాట్లేదు ఆయనకి. పోతే పోయిన విశ్వం గారు ఇంకోటి తీసుకున్నాను ఫ్రెష్గా అన్నారు అది. కానీ ఇలాంటి సినిమాలు తీయాలి అని డివిఎస్ రాజు గారికి అనిపించలేదా? విశ్వనాథ్ గారికి ఏదైతే థాట్ ఉందో అవన్నీ పెట్టుకొని ముందుకెళ్ళాము ఉంది అంటే ఆయనకి ఈ ఊహ వచ్చే లోపల అది వాళ్ళ పిల్లల చేతికి వెళ్ళిపోయింది పిక్చర్ ప్రొడక్షన్. చిన్నబాబు డివికే రాజు ఆ అబ్బాయికి వచ్చింది, వాళ్ళు చిరంజీవి గారితో బాలకృష్ణ గారితో తీశారు సినిమాలు, కొన్ని హిటేని కూడా. కానీ ఇటువైపు రావాలి అనే ఆలోచన మాత్రం చేయలేదు ఇలా విశ్వనాథ్ రాజు గారు. ఏమో అప్పుడు ఇంకా ఆయనకి చేయలేను నేను, ప్రొడక్షన్ ఓపిక లేదు అన్నారు ఆయన. కొడుకులేమో వాళ్ళ ట్రెండ్ వాళ్ళదే కదా, వాళ్ళు ప్రొడ్యూసర్ అయిన తర్వాత అది చేశారు అట్లా. ఇప్పుడు విశ్వనాథ్ గారు కూడా ఆ తర్వాత మీరు చేసిన సినిమాలే కాకుండా తర్వాత శంకరాభరణం తర్వాత కమల్ హాసన్తో చేశారు, చిరంజీవి గారితో చేశారు, తర్వాత భానుచంద్ర గారితో చేశారు. ఇన్ని సినిమాలు చేస్తూ ముందుకు వెళుతూ ఉన్నప్పుడు కూడా ఏమనిపించేది మీకు అప్పుడు? ఆ టైంలో అయితే తనతో లేరు మీరు, నేను లేను కదా, ఏమనిపించేది? మిస్ అవుతున్నాను అనిపించేదా? మిస్ నేను చాలా శంకరాభరణం అయితే నా కళ్ళీళ్ళు వచ్చేసింది నాకు, నేను చేయలేకపోయినందుకు. తుఫాను వచ్చింది, మన ఇల్లు లేదు, మాకు ఎట్లా వస్తాను, నేను రాలేను కదా. అది అట్లా మనం అవాయిడ్ చేసింది, అంటే ఫేట్ మనకు లేదు, అది మనం చేయాలని లేదు. కానీ తర్వాత కాలంలో ఏదో మనకు ఉంది కదా, మన లైన్ ఉంది కదా, అలా వచ్చాను. గురుగారికి మొట్టమొదటి నేనంటే ఇష్టం ఉండేది కాదు, ఫస్ట్లో నాకు సరిగా మాడేవాడు కాదు. జీవన్ జ్యోతి మొత్తం అసలు లేదు, మాట్లాడలేదు, అసలే మాట్లాడలేదు అసలు. ఏదో ఇప్పుడు ఏంటి అంతే. జీవితంలో గురించి కొంచెం కొంచెం మొదలుపెట్టారు. అంటే దానికి కూడా కారణం ఉంది. పివి రామారావు గారు ఆయన రాజుగారి ఫ్రెండ్, డివిఎస్ రాజు అట్లా బాగా ఫ్రెండ్ ఆయన. ఇక్కడ జరిగేది అక్కడ చెప్తారేమో అని అనుమానం ఆయనకి, నేను అనుకుంటున్నాను ఆయన మా గురుగారు. వీళ్ళు రాజులు కదా,
ఈడు పోయి చెప్తాడేమో రాజు గారికి అనుకున్నాను ఆయన. కానీ నేను కాదు, అసలు నేను తిప్పేవాడిని కాదు, అసలు ఎవరితో మాట్లాడేవాడిని కాదు. నా 10 దాకా ఇంటికి పోవడం మళ్ళీ రావడం. అప్పుడు తర్వాత తెలుసుకున్నారు మాకు, పాపం వీడు అమాయకుడు మనవాడు కాదని. అప్పుడు ఏదో రాజు బాగున్నా ఏంటి ఏం జరుగుతుంది అనేవాడు, వాళ్ళు ఇచ్చాడు. అయితే ఆ షూటింగ్ జరుగుతున్న అనేక ఇన్సిడెంట్స్ జరిగినాయి మా గురుగారితో కలిసి. షూటింగ్ 1 కాదు 2 కాదు, క్లాప్ అతను ఇవ్వలేదు కదా, మీరు కొడతానని చెప్పారు. ఆ తర్వాత సవేరా హోటల్ పైన షూటింగ్ జరిగింది ఒక రోజు సోమబాబు గారితో. సోమబాబు వాణిశ్రీ సవేరా హోటల్ తెలుసు కదా మీకు, చెన్నైలో ఫేమస్. సినిమా వాళ్ళందరూ అక్కడే ఉండేవాళ్ళు. నాగేశ్వరరావుకి కూడా పార్ట్నర్షిప్ ఉంది దాంట్లో. దానిపైన టాప్ టెరెస్లో షూటింగ్, 8th ఫ్లోర్ షూటింగ్ అవుతుంది. అప్పుడు క్లాప్ ఇచ్చాడు నాకు ఫస్ట్ టైం. చెప్పాడు ఇట్లా పెట్టాలి, క్లోజ్ షాట్ ఇది, ఇట్లా పెట్టి ఇలా కొట్టి తీయాలి, ఫ్రేమ్ లోపలే కొట్టి తీయాలి అని చెప్పారు. అప్పుడు అంతకుముందు రామగారి దగ్గర నేర్చుకున్నా కొంచెం, క్లాప్ ఎందుకు కొడతారు అవన్నీ ఇచ్చారు. ఇచ్చి ఇలా దుమ్ము ఇలా కొట్టాలి, నాకు తెలియదు అవన్నీ కూడా. అవి పెట్టి పాటను కొట్టాను. అబ్బా అన్నాడు సోన్ బాబు. ముక్కు తగిలిందా? ఆయన తగల, అసలు తగిలితే బతికేస్తారు మమ్మల్ని. జస్ట్ రాసుకుంది, అసలు తగలే. ఆ పొడి కూడా పడిందేమో బహుశా. మా గురుగారు విపరీతం కోపం వచ్చింది. ఏం చేస్తాను అసలు, ఏమన్నా క్లాప్ కొట్టండి పడేసి విసిరి కొట్టాడు. పైనుంచి బిసిరి కింద కొట్టి పడింది వచ్చేది. మిమ్మల్ని ఏమనలేదా మరి? నన్ను అలా, నేను కొత్త కుర్రాడు కదా. అతను తిట్టాడు నండ్రి విజయ్ని, ఏమయ్య ఎందుకు ఇచ్చావు క్లాపు, నీకేమైనా నామోషణ క్లాప్ కొడితే అన్న. ఎగ్జాక్ట్ వర్డ్స్ యూజ్ చేస్తున్నా, నీకేమైనా నామోషణ క్లాప్ కొడితే అన్న. నేను గమ్మునున్నా. ఈ నండ్రి విజయ్ వచ్చి కలవేశ్వరవా అన్నాడు. నేను ఒక అనగొండి మాట అన్నాను, తప్పో తెలియదు, భగవంతుడు క్షమించాలి, మా గురుగారు ఎక్కడున్నా. మీరేమో పారేస్తే నేను రేవలా, గురుగారితో అన్న మాట. నెక్స్ట్ వస్తేటికి అతను నండు విజయ్ అన్న అంటే మీరు పారేస్తారు, ఈ క్లాప్ దేవుడితో సమానం, మనకి అతను గౌరవించాలని మీరు నాకు చెప్పారు, మీరే పారేస్తారు, నేను పోతే వాళ్ళని తేను, నువ్వు తెచ్చుకోపో అన్న. ఓ ఇటైతే చాలా కష్టం ఫీల్డ్లో ఆ తెలుసులేపో వచ్చాడు. ఇక నీకు 20 ఏదో అన్నాడు వాడు, అక్కడ కూడా తిట్టాడు నన్ను. ఆ నండు విజయనాథ్ను బాగా నన్ను ఇబ్బంది పెట్టాడు చాలా. మళ్ళీ ఆ తర్వాత విశ్వనాథ్ గారు ఏమనలేదు మిమ్మల్ని? విశ్వనాథ్ గారు నన్ను ఏమన్నా, అది కుర్రోడు తెలియదు కదా అడిగాను. తర్వాత ఇక నేనే కొట్టేవాడు. నేను నేర్చుకున్నాను క్లాప్ ఎందుకు, అసలు నంబర్ ఎందుకు చూపించాలి, కిందకి ఇలా ఎందుకు కొట్టాలి, సౌండ్ సింకింగ్ ఎవరికి తెలియదు ఇండస్ట్రీలో కూడా. చాలామంది తెలియదు, తక్కువ మంది తెలుసు, ఒక 100కి 4 తెలుసు ఈ క్లాప్ ఎందుకు కొడతారు అనేది. అది కూడా నేను నేర్చుకున్నాను. నేనే కొట్టాను. కొట్టిన తర్వాత ఇక షూటింగ్ చేస్తున్నలో సోమనాథ్ గారు పిలిచారు ఒక రోజు నన్ను. తమ్ముడు ఇలారా, ఎవరు మీది, ఒంగోలు. కాదు మీ గోదావరి జిల్లా కదా మీది, నువ్వు గోదావరిలో ఎక్కడ చూసాను నిన్ను అన్నాడు. లేదు నన్ను చూడలేదు సార్. నేను ఇంటికి వచ్చానయ్యా బాబు, మీ ఇంట్లో మీరు భోజనం కూడా ఇస్తాను, షూటింగ్ చేశాను మీ ఇంట్లో. లేదు సార్ మాది ఒంగోలు, ఒంగోలు చిన్న పల్లెటూరు ఆలకూరపాడు. లేదు మీరు చూడ అన్న. సరే ఎవరు నీలా ఇంకోరు ఉంటారులే పని. ఇప్పుడు విశ్వనాథ్ గారితో ఆ తర్వాత అన్ని సూపర్ హిట్ మూవీస్, నంది అవార్డ్స్ వచ్చాయి, నేషనల్ అవార్డ్స్ వచ్చాయి, రష్యాలో ఇంకెక్కడో అన్ని. ఆ తర్వాత స్వాతి ముత్యం ఏమో ఆస్కార్కి అఫీషియల్ ఎంట్రీగా వెళ్ళింది. ఇవన్నీ అయినప్పుడు అనిపించేదా నేను ఎందుకు విశ్వనాథ్ గారితో ఇంకా జర్నీ? నేను వెళ్ళడిగా కూడా కలిసే గురువు గారిని టచ్ ఉందిగా నాకు. నేను పని చేయకపోయినా కూడా మా గురుగారిని అవార్డు వచ్చినప్పుడు వెళ్ళడం, ఆయన కలవడం, విష్ చేసి రావడం ఇంటికి వెళ్ళి. ఒక విషయంలో ఒకసారి అయితే ఇది ఇండైరెక్ట్ చెప్తా, డైరెక్ట్ చెప్పను. ఈయనకు ఒక అవార్డు వచ్చింది, ఈయనకంటే పెద్ద అవార్డు ఈయనకంటే చిన్నవాళ్ళకి వచ్చింది, నటులకి వచ్చింది. అప్పుడు నేను ఏం సార్ మీలాంటి గొప్ప వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళకి పెద్ద అవార్డు ఇచ్చి మీకు చిన్న అవార్డు ఇస్తే ఎట్లా, ఇది గురువుగారు మాకు చాలా బాధ ఉందన్న. ఆ పోనీ మనకెందుకు నువ్వుందా, మనకెందుకు, మనం ఒకరికి వచ్చింది మనం ఏడాది ఎందుకు, మనకు వచ్చింది కదా, ఒకరికి వచ్చిందని మనం ఎందుకు ఏడవాలి, అవసరం లేదు, మనకు వచ్చింది మనం సంతోషించాలి అని అన్నారు. నేను చివరిదాకా కలుస్తూనే ఉన్నాయని, అన్ని సినిమాల్లోనూ కలిశాను. అన్ని సినిమాలే కాకుండా చివరిలో జస్ట్ బిఫోర్ ఆయన శరీరం సాధించే ముందు కూడా నేను చాలాసార్లు కలిశాను. కొన్ని విషయాలు అడిగాను ఆయన్ని, నా జీవితంలో జరిగిన సంఘటనలని అడిగా ఒకటి. విశ్వనాథ్ గారి గురించి పూర్తి ఇవ్వాలంటే అప్పుడే అవ్వదు, ఇంకా ఆయన చాలా ఉన్నాయి. ప్రతి ఒక్కో పిక్చర్కి ఒక కథ ఉంది మా ఇద్దరికి. ఇప్పుడు సినిమాలో కథ ఉంది. ఇప్పుడు ఇన్ని చేసిన తర్వాత కూడా మీరు ఇన్నేళ్ల ఎక్స్పీరియన్స్లో చాలా మంది దర్శకుల దగ్గర వాళ్ళ టీముల్లో ప్రొడక్షన్ హౌసుల్లో చేశాక కూడా మీరు వాట్సాప్లో ప్రొఫైల్ పిక్చర్ని విశ్వనాథ్ గారితో ఉన్నదే ఎందుకు పెట్టుకున్నారు? అంటే గురువే కదా విశ్వనాథ్ గారు, మా గురువుగారే కదా. ఎన్నున్నా ఆయన గురువు కదా, నేను నేర్చుకుంది ఆయన అక్షరాభ్యాసం ఆయన దగ్గర కదా. ఇంక పెట్టుకోకుండా ఎలాగ మరి, నా గురువులు ఇంకా ఉన్నారు. విశ్వనాథ్ గారు ఉన్నారు, ఎన్టీ రామారావు ఉన్నారు. అదే అంటున్నాను, అంతమంది ఉన్నాక కూడా విశ్వనాథ్ తొలి గురువు ఆయనే కదా, తొలి గురువు ఆయనే కదా.
మరి నేర్పించింది ఆయనే కదా. ఇప్పుడు గురువు మన స్కూల్కి వెళ్తాము, స్కూల్లో కర్త కొడతాడు మనల్ని, అంత మాత్రం గురువుని మనం హేట్ చేస్తామా? చేయం కదా. గురువుదే కదా ఎలా ఉన్నా కానీ. అందుకని ఆ రెస్పెక్ట్ ఆయనకి ఇవ్వాలి కదా కంపల్సరీగా. ఏమన్నారు మీరు లాస్ట్ సారి ఆయన్ని కలిసినప్పుడు, చివరిసారిగా విశ్వనాథ్ గారిని అంటే అప్పుడు చివరిసారి అంటే చాలా ముందుగా మరీ ఆయన బాడీ చాలించే ముందు కూడా కాదు, ఒక 5-6 నెలల ముందు అనుకోండి. ఎప్పుడు ఎందుకు వెళ్ళానంటే కేసీఆర్ గారు వచ్చి చూసి వెళ్ళారని తెలిస్తే అది ఏంటో అని వెళ్ళాను గురుగారి దగ్గరికి. వెళ్ళినప్పుడు బాగానే వాడారా, నీ కూర్చొన్నారు భార్యాభర్త ఇద్దరు, మీరు చూసిన సీను మీరు దాంట్లో పంపించా కదా అది అనమాట. అప్పుడు వెళ్ళాను, నుంచున్నాను, ఇట్లా కూర్చోబాయ్ అన్నారు. పర్లేదు గురుగారు అన్నాను, మిమ్మల్ని 3 విషయాలు అడగాలని వచ్చాను గురుగారు. అడుగు పర్లేదు. ఏంటి అడుగు, ఏంటి పొందా అప్పుడు కూడా అన్నారా? అన్నారు. ఒకటేంటంటే నేను మీతో పనిచేస్తున్న కాలంలో కానీ, పని చేయనప్పుడు కానీ, బయట కానీ, ఇంట్లో కానీ, ఎక్కడ కానీ మిమ్మల్ని ఏమైనా పొరపాటున ఏమన్నా అంటే క్షమించండి. నీ దుంప దగ్గర నాకు గుర్తు కూడా ఏమన్నావు కాదు, మనసులో అనుకున్నా కూడా గురువు కాబట్టి మీకు చెప్పాలి కదా, మనసులో అనుకున్నా కదా మొట్టమొదటిలో, అందుకని వాటికి కూడా ఏమనుకోదు క్షమించండి. రెండోది ఏంటి రెండోది ఏంటంటే మీరు నేను నా పిక్చర్ డైరెక్షన్ వచ్చినప్పుడు మీ దగ్గరికి వచ్చాను, నా ప్రొడ్యూసర్ని పరిచయం చేస్తే మీరు ఏంటాయి నా దగ్గర అంటే నేను మీ దగ్గర అప్పటికి 6 సినిమాలు పనిచేసా. చేసినా మీరు ఏమన్నారంటే ఏంటాయి 1-2 సినిమాలు నా దగ్గర పనిచేసినట్టు మాత్రాన నా శిష్యుని చెప్పుకోవడం, నా పేరు పబ్లిసిటీకి వాడుకోవడం, ఐ డోంట్ లైక్ ఆల్ దీస్ థింగ్స్ అన్నారు. మీరు పేరు వాడుకోవద్దని చెప్పారు. నేను వాడుకోలే, నేను ఎవరు చెప్పలే. నేను డైరెక్షన్ చేస్తున్నప్పుడు కూడా 3 సినిమాల్లో కూడా మీ పేరు చెప్పలే. నేను మీ దగ్గర చేస్తున్న చూసిన జర్నలిస్టులు రాశారు, నేను చెప్పలే అన్న. ఇప్పుడేం చెప్పచ్చో చెప్పకూడదా అన్న. అయ్యో చెప్పు నాన్న, ఇంకెవరున్నారు మనకు మాత్రం చెప్పు, పర్లేదు చెప్పు, మా గురుగారిని చెప్పు అన్నారు. ఇది ఒకటి. ఇంక మూడోది ఏంటి అన్నారు, ఇప్పుడు లక్ష్మి బాగుందా అని అడిగాడు. మావిడి తీసుకురావచ్చు కదా అన్నారు. ఒంటరిగా ఎందుకు వచ్చావు అంటే నన్ను వస్తేనే మీరు ఏమంటారో తెలియదు కదా, ఆమెను తీసుకొస్తే ఇంకేమంటారని తీసుకురాలేదు గురుగారు. నీ దుంపదే కదా రేభ్యం, తీసుకురా పర్లేదు, నేనేమనలే అన్నారు. ఈ 3 అడిగేసాయి అది కదా. అందుకని ఆ తర్వాత నేను చాలా ప్రేమించాను మా గురుగారు. ఫోటో ఇప్పుడు ఈ ఫోటో తీశారు కదా, ఆ ఫోటోకు కథ ఉంది. ఆ ఫోటో అప్పుడు ఫోటో తీసుకుంటానంటే ఒక అబ్బాయిని పిలిచాం, స్టిల్ అబ్బాయిని తీస్తుంటే మా గురుగారు పేపర్ చదువుతున్నారు మొహం అడ్డం పెట్టుకుని. మా అమ్మగారు, మా శ్రీమతి గురుగారి మిస్సెస్ అమ్మగారు అంటాం కదా, ఆమె ఏమండి ఆ అబ్బాయి ఫోటో అడుగుతుంటే పేపర్ అడ్డం పెట్టని తీయండి అంది. ఈ దుంప ఇంకా అవ్వలేదు, రెడీ అవ్వలేదని పెట్టుకున్నానే అని తీసుకోండి అని నిలబడ్డాడు. అది ఆ ఫోటో, ఆ ఫోటో వెనకాల కథ అది. అది వ్యూవర్స్ కోసం కూడా ఒక విషయం చెప్పాలి. ఇప్పటికీ కూడా సో ఎన్ని ఏళ్ళు ఇప్పుడు మీకు? ఇప్పుడు నాకు 70 ఏళ్ళు. 70 ఏళ్ళ వయసులో కూడా వివి రాజు గారు వర్క్ చేస్తారు కరెక్ట్గా టెన్షన్గా 11 to 6 జాబ్ అనేది. ఏం జాబ్ చేస్తున్నారు మీరు? నేను ఛానల్, భక్తి ఛానల్, ఒక యూట్యూబ్ భక్తి ఛానల్ చేస్తున్నాను. దానిలో నేను టైటిల్స్ నేను పెడతాను, ప్లస్ తప్పులు దిద్దుతాను, కరెక్షన్స్ చేస్తాను. సో ఈరోజు మా వాళ్ళ మీకు కొంచెం లేట్ అవుతున్నట్టుంది, అందుకోసం సారీ. టెన్షన్గా 11 o'clock ఉండాలి, 11కి ముందు నన్ను పంపించేసేయండి. ఇంటర్వ్యూ పెట్టుకోవాలనుకుంటే 6 తర్వాత మాత్రమే పెట్టుకోండి అని వివి రాజు గారు చెప్పారు. కాబట్టి ఇప్పటికీ ఈ ఇంటర్వ్యూని ఇక్కడే ఆపేస్తున్నాం. రాజు గారు, మళ్ళీ మనం విశ్వనాథ్ గారి గురించి, మీ సినిమాల గురించి, ఆ కాలపు ప్రొడ్యూసర్స్ గురించి, వీటన్నిటి గురించి మళ్ళీ మనం మాట్లాడుకుందాం. మాకు టైం మరోసారి కూడా ఇవ్వండి. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ రాజు గారు. ధన్యవాదాలు రాజు గారు. నీకు, మీ ఛానల్ వారికి, ఐ డ్రీమ్ వాళ్ళకి, స్టాఫ్కి అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ ఎ టైగర్.